సహజంగా హెయిర్ ఫాల్ సమస్య స్త్రీలలో మాత్రమే కాదు, పురుషుల్లో కూడా ఎక్కువగా ఉంది. అయితే పురుషుల్లో హెయిర్ ఫాల్ సమస్య ఖచ్చితమైన కారణాలు తెలుసుకోవాల్సిందే. 20 నుండి 30 ఏళ్లలోనే జుట్టు రాలడం ప్రారంభమైతే 40 ఏళ్లకు మీరు ఎలా ఉంటారు? మీ వయస్సుకు ఉండాల్సిన వారికంటే ఎక్కువ వయస్సు మళ్లిన వారిలా బట్టతలతో కనబడతారు. పురుషుల్లో బట్టతల ఏర్పడటం వల్ల ఆందోళన చెందుతారు, నమ్మకాన్ని కోల్పోతారు. బట్టతల కారణంగా మగవారు ట్రెండీ అవుట్ఫిట్స్, నచ్చిన అవుట్ఫిట్స్ ను వేసుకోవడానికి మొహమాట పడతారు. బట్టతలతో ఇటువంటి మోడర్న్ దుస్తులు ధరించడం వల్ల యూత్ఫుల్ లుక్, చార్మింగ్ కోల్పోతారని చాలా మంది భావిస్తారు. మగవారిలో బట్టతల సహజం. స్త్రీలతో పోల్చితే పురుషుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఇటువంటి సమస్య 40 ఏళ్ల తర్వాత వస్తుంటుంది. అలా కాకుండా యంగ్ ఏజ్ లోనే హెయిర్ ఫాల్, బట్టతల వస్తుంటే అందుకు ఇతర కారణాలున్నాయన్న విషయం గుర్తించాలి. సాధారణంగా పౌష్టికాహార లోపం, కాలుష్యం, తలలో పడే యూవీ రేస్, సరైన హెయిర్ కేర్ పద్ధతులను పాటించకపోవడం వల్ల జుట్టు రాలడం అధికమవుతుంది. వీటితో పాటు మరికొన్ని ఆశ్చర్యపరిచే రీజన్స్ ఈ విధంగా ఉన్నాయి. ట్రిచోటిల్లోమానియా. ట్రిచోటిల్లోమానియా అంటే మీరు తరచూ చేత్తో జుట్టు లాక్కోవడం లేదా ప్లక్ చేయడం వంటి పనులు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఆ ప్రదేశంలో హెయిర్ ఫాలికల్స్ వదిలై జుట్టు రాలడానికి కారణమవుతుంది. దాంతో బట్టతల వస్తుంది. ఇదొక విధమైనటువంటి డిజార్డర్. ఈ అలవాటున్న వారు థెరపిస్ట్ ను సంప్రదించడం మంచిది. ఎక్కువసార్లు ప్రెజర్తో తలదివ్వడం. మగవారిలో జుట్టు రాలడానికి మరో ఆశ్చర్యకరమైన కారణం, ఎక్కువసార్లు జుట్టు దువ్వడం వల్ల హెయిర్ ఫాలికల్స్ డ్యామేజ్ అవుతాయి. దాంతో జుట్టు రాలి బట్టతలకు కారణమవుతుంది. మ్యాన్ బన్స్. ట్రెండీ స్టైల్స్ అలవాటు పడటం, ట్రెండీగా జుట్టు వేసుకోవడం, కొన్ని స్టైల్స్ మెయింటైన్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అధికమవుతుంది. పోనీటైల్ లేదా హెయిర్ బన్ స్టైల్ కోసం జుట్టును ఫోర్స్ గా పుల్ చేయడం వల్ల, టైట్ గా బన్ వేసుకుని ఎక్కువ సమయంలో అదే స్టైల్ మెయింటైన్ చేయడం వల్ల హెయిర్ ఫాలికల్స్ డ్యామేజ్ అవుతాయి. స్ట్రెస్. హెయిర్ ఫాల్ కు మరో కామన్ రీజన్ స్ట్రెస్. మగవారు ఎక్కువగా స్ట్రెస్ కు గురవుతుంటారు, కాబట్టి స్ట్రెస్ తగ్గించుకోవడం మంచిది. స్ట్రెస్ తగ్గించుకోవడానికి యోగా, మెడిటేషన్ వంటివి ప్రాక్టీస్ చేయడం వల్ల నర్వస్ సిస్టమ్ ప్రశాంతంగా ఉంటుంది. మగవారు ఉపయోగించే షాంపూలు. చాలా సందర్భాల్లో పురుషులు స్నానంకు ఉపయోగించే సోపులను తలకు కూడా ఉపయోగించడం వల్ల సోప్స్ లో ఉండే కెమికల్స్ జుట్టు రాలడానికి కారణమవుతుంది. స్టెరాయిడ్స్. పురుషులు బాడీ బిల్డప్ కోసం స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల శరీరంలో చూపించే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. హైజీన్ సమస్యలు. సహజంగా రెగ్యులర్ హెయిర్ కేర్ సరిగ్గా పాటించకపోవడం వల్ల, కాలుష్యం వల్ల, తలస్నానం చాలా రోజులు చేయకపోవడం వల్ల, లేదా రోజు తలస్నానం చేయడం వల్ల కూడా జుట్టు రాలడానికి కారణమవుతుంది. హెల్మెట్స్. పురుషుల్లో జుట్టు రాలడానికి మరో కారణం హెల్మెట్స్. తలకు క్లాత్ లేదా స్కార్ప్ చుట్టుకోకుండా హెల్మెట్స్ పెట్టుకోవడం వల్ల తలలో చెమట కారణంగా ఇన్ఫెక్షన్స్ పెరిగి హెయిర్ ఫాల్ కి దారితీస్తుంది. మేల్ పాట్రంతో వచ్చే బట్టతల. చాలా మంది పురుషుల్లో 30 ఏళ్లలోపు వారిలో ఇటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. చాలా వేగంగా జుట్టు రాలడానికి కారణమవుతుంది. స్టైలింగ్ ప్రోడక్ట్స్. కొన్ని రకాల స్టైలింగ్ ప్రోడక్ట్స్ ఉపయోగించడం వల్ల, హానికరమైన కెమికల్స్ ను ఉపయోగించడం వల్ల హెయిర్ ఫాల్ కు కారణమవుతుంది. వర్కౌట్స్ ఎక్కువ చేయడం వల్ల. ఎక్కువ వర్కౌట్స్ చేయడం వల్ల టెస్టోస్టెరాన్ ఉత్పత్తి అవుతుంది. దాంతో జుట్టు రాలడానికి కారణమవుతుంది. స్మోకింగ్. స్మోకింగ్ వల్ల కూడా జుట్టు ఎక్కువగా రాలుతుంది. స్మోక్ చేసే వారిలో ఇదొక సీరియస్ డిజార్డర్ అని గుర్తించుకోవాలి. అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిసే కామెంట్లో పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.